హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టుడే టుమారో ఛానల్. తెలంగాణలో కొద్ది నెలల్లో ఎన్నికలు ఉన్నాయి. అయితే అన్అఫీషియల్గా ఇంకా ఎన్నికల ప్రకటన అయితే రాలేదు. అయితే దీనికి సంబంధించి తెలంగాణలో పరిస్థితి ఎలా ఉంది, మళ్ళీ బీఆర్ఎస్ఏ గవర్నమెంట్ని ఫామ్ చేస్తుందా లేదా కాంగ్రెస్కి అవకాశం ఇస్తారా లేదా బీజేపీ ఫామ్ చేసే అవకాశం ఉందా అని తెలుసుకోవడానికి మనం ఈరోజు ఒక పార్క్ దగ్గర ఉన్నాం. చాలామంది యూత్ మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. మాట్లాడి వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఎట్లా ఉంది పరిస్థితి అనేది తెలుసుకుందాం. హాయ్ బ్రో. హాయ్ బ్రో. మీ పేరు? హర్ష. ఓకే. యా. కొద్ది నెలల్లో తెలంగాణలో ఎన్నికలు ఉన్నాయి. అవును. సో ఎన్నికల్లో మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందా, కాంగ్రెస్ లేదా బీజేపీ ఫామ్ చేసే అవకాశం ఉందంట? అంటే డెవలప్మెంట్ పరంగా చూస్తే తెలంగాణ చాలా వరకు డెవలప్మెంట్ ఉంది. మేము చూస్తున్నారు చాలా అన్ని విషయాల్లో కూడా. సో వేరే కాంగ్రెస్ తీసుకుంటే కాంగ్రెస్ వస్తుందని అయితే నమ్మకం లేదు. ఎందుకంటే రీసెంట్గా జరిగిన మీటింగ్ వల్ల దేని వల్లనో చాలా వరకు అవుతుంది. అంటే రేవంత్ రెడ్డి పాదయాత్ర అనుకోండి, వేరే అదర్ ఇష్యూస్ అనుకోండి, వాటి వల్ల వస్తుంది అనుకోవడం మాత్రం చెప్పుకోలేము. ఎందుకంటే చిన్న పాదయాత్ర వల్ల జరుగుతుందని ఒప్పుకోలేము. చాలా వరకు అసలు తెలంగాణలో కాంగ్రెస్ ఉన్నట్టు కూడా చాలా అంతా మర్చిపోయారు. కొన్ని చోట్ల వరకే ఉంది, కొన్ని చోట్ల మేజర్ చిన్న చిన్న ప్లేసెస్ వరకే ఉంది, కానీ ఎక్కడైతే లేదు. సో టీఆర్ఎస్ గురించి మీకు వాళ్ళు తెలిసింది, ఇప్పుడు బీఆర్ఎస్కి మారింది కాబట్టి బీఆర్ఎస్ వరకు ప్రాబ్లం చాలా వరకు ఉంది. సో ప్రతి ఒక్క చోట కూడా ఉంది. అంటే కొన్ని ఇష్యూస్ కూడా బేస్ జరుగుతున్నాయి. సో ఆ ఇష్యూస్ ఎక్కడైతే ఉన్నాయో ఆ చోట్ల వేరే ప్లేస్లో వేరేది రావచ్చు. అంటే ఇప్పుడు టైప్గా మనం చూసుకుంటే బీజేపీ ఉంది బీఆర్ఎస్కి పోటీగా. సో బీఆర్ఎస్కి సపోర్ట్గా ఎక్కువ పోటీగా ఉంది అనుకుంటే మనం బీజేపీని అనుకోవాలి. అంటే కాంగ్రెస్ ఏం లేదంటారు? కాంగ్రెస్కి అంత అవకాశం లేదంటారా? లేదండి, కాంగ్రెస్కి అంత లేదు. ఎందుకంటే వస్తున్నాయి కొన్ని మీడియాలలో కానీ దాంట్లో చూస్తున్నప్పుడు చాలా వరకు కాంగ్రెస్ అయిపోయింది, వస్తుంది, మళ్ళీ తిరిగి వచ్చింది అనుకుంటున్నాం, కానీ అంతవరకు అది లేదు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది కదా, అది ఉంటుంది అంటారా ఎఫెక్ట్ దీనిపై? కర్ణాటక మనం తీసుకున్నాం అనుకోండి, ఫ్రీ ఎలక్ట్రిసిటీ, అది ఎలక్ట్రికల్ బస్ ప్రయాణం అని చెప్పేశారు. అండ్ మీటర్స్ కూడా తగ్గిస్తామని చెప్పారు. 200 మీటర్ యూనిట్స్ వరకు ఫ్రీ అని చెప్పారు. కానీ వాళ్ళు ఏం చేశారు, 50 రూపీస్ వరకు మళ్ళీ పెంచారు. సో దాని ఎఫెక్ట్ వాళ్ళకి ఆల్రెడీ తెలిసిపోయింది. అండ్ ఫ్రీ బస్ ఛార్జెస్ అని చెప్పేశారు. అట్లీస్ట్ పర్సంటేజ్ కానీ ఉమెన్ స్పెషల్ బస్సెస్ కానీ అమలు చేస్తున్నామని చెప్పడం వేరు, అమలు పరచడంలో వాళ్ళు చాలా వరకు అంటే వాళ్ళు లోటుపట్ల తెలిసిపోతుంది మనకు. ఎందుకంటే ఫ్రీస్ ఎంతవరకు ఇవ్వాలి అంతవరకు ప్రజల్ని, అంటే మనం ఇండైరెక్ట్గా ప్రజల్ని మనం బద్దకాలు చేస్తున్నాము. ఫ్రీ వల్ల మనకు ఉపయోగం ఏం లేదు. ఎందుకంటే రేపు నీకు మహిళలకు ఫ్రీ అన్నారు, అక్కడ మహిళలకు ఫ్రీ అయినా మగవారికి ఫ్రీ అయినా కూడా ఆ ఫ్రీ అనేది ఆ డబ్బులని మళ్ళీ నీ నుంచే వస్తుంది, నీ తలసరి నుంచే వస్తుంది. ఎందుకంటే నువ్వు పేమెంట్ చేసేదే నీ ట్యాక్సిబుల్ నువ్వు ఎంత కడుతున్నావు అంతవరకే వస్తుంది తప్పించి, కానీ అక్కడ నీకు ఫ్రీ అనేది ఎక్కడ రాదు. అసలు ఫ్రీ ఇస్తున్నప్పుడు ఎందుకు ఫ్రీ ఇస్తారు? అవకాశం ఏముంది? ఫ్రీ రాకుండా మనం చూసుకోలేమా? ఫ్రీ ఎందుకు ఇవ్వాలి? ఫ్రీ రాకుండా మనం చూసుకోవాలి. ఇప్పుడు అక్కడ ఎంతవరకు చాలా వరకు సిచ్యువేషన్ చాలా మారిపోయాయి. ఇప్పుడు మగవారి కోసం స్పెషల్గా బస్సు అని పెట్టడం జరిగింది. ఎందుకంటే మహిళలు ప్రతి బస్సు ఎక్కిస్తున్నారు, అంటే మగవారికి సీట్లు అనేది లేవు. అంటే ఒకప్పుడు మనం చూస్తున్న వాళ్ళం స్త్రీలకు కేటాయించి సీట్లో కూర్చోవాలని చెప్పేసి, కానీ ఇప్పుడు అక్కడ ఏం జరిగింది, మగవారికి కేటాయించిన సీట్లలో మగవారే కూర్చోవాలన్న స్లోగన్ అని స్టార్ట్ అయింది. సో ఆల్రెడీ జరుగుతుంది కాబట్టి, అండ్ స్పెషల్గా బస్సెస్ కూడా వేశారు కూడా కర్ణాటక ప్రభుత్వం కూడా. సో ఫ్రీస్ అనేటివి ప్రజలకు బద్దక చేస్తే తప్పించి, కానీ ఎంతవరకు ఏది ఇవ్వాలి అంతవరకు ఇవ్వాలి. సో ఇప్పుడు రైతులకు కరెంట్ అని చెప్పేసి ఉంది, 24/7 టీఆర్ఎస్ చెప్పింది. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, కాంగ్రెస్ వాళ్ళు 3 అవర్స్ సరిపోతున్నారు. 3 అవర్స్ సరిపోతుంది నువ్వు ఎలా చెప్పగలవు? అంటే ఏ దృష్టి చెప్పగలవు నువ్వు? ఒక రైతు అది మిడ్ నైట్ వస్తుందా, డే టైం వస్తుందా, ఈవినింగ్ వస్తుందా తెలియదు. ఏ టైం వస్తే ఆ టైంకి వెళ్ళాలి. 24/7 వాళ్ళ టైం బట్టి ప్రకారం బట్టి వెళ్తుంది. ఒకప్పుడు కాంగ్రెస్ పెట్టింది కదా ఫ్రీ కరెంట్ అనేది, 7 అవర్స్ అనేది. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పెట్టదు, దానికి 3 అవర్స్ ఇవ్వాలన్నది నువ్వెలా డిసైడ్ చేయగలవు? అసలు నువ్వు కాంగ్రెస్లో ఉన్నావా, వేరే అదర్ పార్టీలో ఉన్నావు? నాకు రేవంత్ రెడ్డి అదే అసలు నువ్వు ఏ పార్టీలో ఉన్నావు? ఫస్ట్ నీ మేనిఫెస్టోలో ఏం పెడదాం అనుకుంటున్నావు, అది ఫస్ట్ ఒకరోజు క్లారిటీ తీసుకొని ఒక మేనిఫెస్టో తయారు చేసుకొని కూర్చొని పెట్టు. ఏదో ఒకటి వాగిన తర్వాత నెక్స్ట్ నువ్వు అగనీష్గా ఉన్న పార్టీ విలువ ఇప్పుడే కొంచెం తోకంత ఉంది, అది కూడా తీసేసుకోరు అనుకోండి, ఇంకా తొండంత కూడా మిగిలిన అన్నట్టు మొత్తానికి వెళ్ళిపోతుంది. 3 ఎకరాల పైన ఉన్న వాళ్ళందరూ కూడా ధనికులే, బీదవాళ్ళు 3 ఎకరాలు మా అంటే 3 ఎకరాలు ఉంటే దానికంటే ఎక్కువ ఉండయి, అందుకే అవసరం లేదు అని చెప్పి రేవంత్ రెడ్డి అన్నట్టు మాట్లాడుతున్నారు. మరి రేవంత్ రెడ్డి జాగల విషయం ఏంటి? తన దగ్గర ఎంత ఉంది? మరి దాని గురించి ఎవరు మాట్లాడాలి? సరే రైతులు అవసరం లేదు, 3 గంటల కంటే ఎక్కువ అవసరం లేదు, 8 గంటల కంటే ఎక్కువ అవసరం లేదు, ముఖ్యంగా 24 గంటలు అవసరం లేదు అంటున్నాడు. సరే 24 గంటలు అవసరం లేదు. మరి ఇప్పుడు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు వీళ్ళందరూ రైతులు కాదు, వాళ్ళంతా పొలిటీషియన్ చేస్తున్నారు కదా. మరి వాళ్ళకు వచ్చే ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళు కొనుక్కొని తింటున్నారా? వాళ్ళకు ఉన్న భూమి జాగాలో రైతు పండి తీసుకొస్తున్నారా? మరి వాళ్ళు పండించిన కౌలుకి ఇచ్చిన భూమి జాగాల గురించి ఎవరు, మళ్ళీ వాళ్ళ రైతుల గురించి ఎవరు మాట్లాడాలి? మరి వాళ్ళకి ఎవరు చూసుకోవాలి? అసలు వీళ్ళకున్న భూమి జాగాలు లెక్కలు తీస్తేనే కదా తెలిసేది. మరి వీళ్ళు ఉన్నత ధనికుల లేకుంటే పేదవారని తెలిసేది. అంటే వీళ్ళకున్న భూమి జాగా లెక్కలు తీయాలి కదా. ఇప్పుడు ఒక్కొక్కరికి 1 లాక్ అనుకోండి, సపోజ్ శాలరీ అనేది ఎమ్మెల్యేకి 60,000 వేసుకోండి, ఎంపీకి 1,00,000 వేసుకోండి. అంటే ఒక ఆనం బట్టి చూసుకుని వాళ్ళకి ఎంత వస్తుంది? అంటే వాళ్ళు ఉన్న పదవీ కాలంలో వాళ్ళు ఎంతవరకు అసెట్స్ అనేది వాళ్ళు జమ చేస్తున్నారు? మరి వారికి అవి ఎలా వచ్చాయి? మరి అది కూడా చూసుకోవాలి కదా.
మరి అదే గవర్నమెంట్ ఎంప్లాయ్ ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్కి 2 lakhs వస్తుంది, మరి 25 lakhs per annum వస్తుంది. సో 28 వచ్చింది మామూలుగా. మరి వాని కంపేర్ చేసుకుంటే వాళ్ళు వీళ్ళు ఒకేసారి జాయిన్ అయినప్పుడు సపోజ్గా మరి వాని ఆస్తులేమో లక్షలు కోట్లు దాటిపోతుంది, భూమి జాగాలు ఎకరాలు 1000 ఎకరాలు వెళ్ళిపోతుంది. మరి వీడు కొందామంటేనే ఇల్లు దొరకదు, చూసుకుందామంటేనే భూమి దొరకదు. రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ఏ విధంగా చూస్తున్నారు అయితే మీరు? ఫన్నీగా చూస్తున్నాను నేనైతే. రైతులకు 3 hours కరెంట్ ఇష్టమైన చాలా వరకు హాస్యాస్పదం. ఎందుకంటే నేను దాన్ని ఒప్పుకోను కూడా. ఒక రైతుకు 3 అసలు 20 ఇవ్వాలి. సరే నువ్వు 24 ఇంటూ ఇవ్వలేవు కాబట్టి అట్లీస్ట్ 12 hours ఇచ్చేసి ఈ టైం ఇస్తున్నామని చెప్పేసి ఆ టైంలో నీళ్ళు పెట్టుకోవడమా లేకుంటే వెళ్ళి చూసుకోవడమా ఏంటనే మనం చూసుకోవచ్చు. అంతేగాని 3 hours ఇస్తామంటే 3 hours ఏదో midnight 12కి ఇస్తావు. ఆ midnight 12 వర్షం పడవచ్చు, లేకుంటే గాలివాన రావచ్చు, ఇంకేం రావచ్చు. ఆ టైంలో ఎవరు చూసుకుంటారు? సో దాన్ని మాత్రం నేనైతే తగ్గిపోయించట్లేదు. కాంగ్రెస్ వస్తుందని కూడా అనుకోవట్లేదు. అవకాశం లేదంటారా? అసలుకే లేదు. కాంగ్రెస్ అది జస్ట్ వాళ్ళు క్రియేట్ చేసుకున్న తప్పించే కానీ వేరేది ఏం లేదు. కాంగ్రెస్ అంత సీన్ లేదు. కాంగ్రెస్ రాదు. సరే వస్తే గిట్ట ఇంకో 4-5 ప్లేసెస్లో ఏమైనా రావచ్చు అంతే. వేరే మించి ఏం లేదు అంటారు కాంగ్రెస్ కాకుండా. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ పడితే బీజేపీను టీఆర్ఎస్ చాలా టఫ్గా ఉంది. సో మళ్ళీ రీసెంట్గా జరిగిన బీజేపీలో కొన్ని మార్పుల వల్ల కొంచెం బీజేపీ తగ్గొచ్చు. ఎందుకంటే సంజయ్ గారు ఇప్పుడు గల్లీకి బీజేపీ వెళ్ళిందంటే మెయిన్ రీజన్ బండి సంజయ్ గారే. ఇప్పుడు ఈటెల రాజేందర్ అన్న కానీ లేకపోతే రఘునందన్ కానీ వాళ్ళు ఎంతవరకు చేస్తారో వాళ్ళ సపోర్టింగ్ వేరే ఉంది. అంటే ఒక పార్టీని ఇప్పుడు మీరు తీసుకుని హరీష్ అన్న ఉన్నారు సిద్దిపేట. హరీష్ అన్న గారి నాయకత్వం అంటే చాలామందికి ఇష్టం. ఇన్ కేసు నాకు కూడా ఇష్టమే తనది అంటే. ఎందుకంటే ఒక పార్టీలో కొంతమంది ఉంటారు మెయిన్ లీడర్స్గా. సో మాస్ అని కాదు, వాళ్ళు మాట్లాడే రీతి అనుకోండి, వాళ్ళ కమిట్మెంట్ కానీ వాళ్ళు చేసే పాలన కానీ అది ఎందుకంటే ఇంకొకరికి నచ్చే విధంగా ఉంటుంది. అంటే వాళ్ళు ఏ పార్టీ పరంగా పక్కన పెడితే సో మనకు అందరికీ మన నచ్చే గుణంగా ఉంటుంది. సో అట్లా ఎలా ఉందో అలాంటి ఫాలోయింగే బండి సంజయ్ గారు ఉంది. బండి సంజయ్ గారు ఇప్పుడు ఒక గల్లీలో వీధిలో ఒక ఊరికి వెళ్ళిందంటే బీజేపీ అనేది తెలిసిందంటే మెయిన్ బండి సంజయ్ గారే. ఎందుకంటే తను చేసిన కృషి కానీ అంతవరకు ఉంది. అంటే తనకి పదవి ఉండడం లేకపోవడం ఇంపార్టెంట్ కాదు. అంటే తనకున్న ఫాలోయింగ్ ఇప్పటికీ తగ్గదు, అలాగే ఉంటుంది. కానీ ఏంటంటే ఒక మనిషికి పదవి తీసుకెళ్ళినప్పుడు ఇంకొక పదవి ఇవ్వడమా లేకుంటే ఇంకొక పదవి ఇవ్వడమా అని చేసి చెప్తూ ఉంటే అంటే వేరే వాళ్ళకు కూడా కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అంటే వాగే వాళ్ళకు కొంచెం ఆ వాయిస్ తగ్గడం అనేది బాగుంటుందని నా ఉద్దేశం అన్నట్టు. ఇంక ఇప్పటివరకు ఏం డిసిషన్ రాలేదు. పదవే తీసేసినారు ఇన్ఛార్జిగా కిషన్ రెడ్డిని పెట్టినారు. సరే కిషన్ రెడ్డి ఎంత చూద్దాము అంటే తను చెయ్యాలి. మైనస్ అంటారా బండి సంజయ్ తీసేయడం? నాకు తెలిసిన కొంతవరకు మైనసే. ఎందుకంటే సరే మీరు మైనస్ కాకుండా సరే తన బాధ్యతలు వేరే వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు బండి సంజయ్ ఆల్మోస్ట్ స్టేట్ లెవెల్ చూసుకుంటున్నారు. స్టేట్ లెవెల్ బాధ్యతని కిషన్ రెడ్డి గారికి ఇచ్చారంటే అంటే కిషన్ రెడ్డి ప్రీవియస్ తను ఏం చూసుకుని ఓన్లీ కేంద్ర మంత్రివర్గం చూసుకున్నారు కాబట్టి సో తనకు ఇంతవరకు నాలెడ్జ్ ఉంది అని అనుకోవట్లేదు. ఎందుకంటే తను మాట్లాడే తత్వం కానీ వేరే కానీ చాలా ఎలా ఉంటుందంటే నెమ్మదిగా ఉంటుంది. అంటే వేరే వాళ్ళు నొప్పొద్దు చెప్పొద్దు అన్న పద్ధతిలో ఉంటుంది. ఎదుటి వాళ్ళు మనకి వార్నింగ్ ఎట్లా ఇస్తున్నారు, మనం అలా మాట్లాడినప్పుడే మన బేస్ అనేది పెరుగుతుంది. వాళ్ళు మాట్లాడినని చెప్పేసి మనం సైలెంట్గా ఉంటే అంతే లైట్ తీసుకుంటారు. అంటే ఒక పార్టీలో ఉన్నప్పుడు రెండు మాట్లాడాలి. నువ్వు కొట్టు తిట్టు ఏమైనా పార్టీ వరకు, బయటకు వెళ్ళినప్పుడు ఆ పార్టీ మన పార్టీ అంతా కలుసుకొని ఉంటారు కదా, ఏ పార్టీ అయినా కూడా. సో పార్టీని పార్టీ వరకు చూసుకుంటూ అంటే మాటకు మాట తుటకు అన్న విధానంలో బండి సంజయ్ గారు ముందుకెళ్ళారు. అలాగే వాళ్ళు తన ఎంపీ పదవిని కానీ పొందారు. తన ఫాలోయింగ్ కూడా పెంచుకున్నారు. సో అలాంటిది అట్లీస్ట్ తనకి ఇంకా వేరేదైనా బాధ్యత అప్పగించి ఉండి ఇప్పటికైనా ఆయన ఏమైనా చెప్పి ఉంటే గిట్ట కొంచెం యువతలో కానీ కుర్రాల్లో కానీ బీజేపీలో కార్యవర్గ దాంట్లో కానీ అందరిలో కానీ వాళ్ళకు ఒక పాయింట్అవుట్ ఓకే ఇది తీసేసినా కానీ ఇది ఒకటి ఇచ్చారు, సో ఇంకా ముందుకు వెళ్తున్నారు. సో అలాగైనా ముందుకు వెళ్దామని చెప్పేసి కూడా బాగుంటుందని నా ఉద్దేశం. అట్లా థ్యాంక్ యూ.